నిత్య మీనన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ రోల్స్కి ఆమడ దూరంలో ఉంటూ తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె నటనకు ఇటీవలే జాతీయ అవార్డు కూడా వరించింది. ఇలా నేషనల్ వైడ్గా గుర్తింపు సంపాదించుకున్నారు నిత్య మీనన్. ఇప్పుడు అసలు సినిమాలే చేయనంటూ అందరినీ షాక్కి గురి చేశారు. మొన్నటి వరకు మంచి పాత్రలైతే చాలు, చిన్న సినిమా అయినా అంగీకరిస్తానన్న నిత్య మీనన్ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక సినీ ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానంటోంది. ప్రస్తుతం నిత్య మీనన్ తమిళ చిత్రమైన కాదలిక్క నేరమిల్లైలో నటించారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిత్య మీనన్ ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాడడం, డాన్స్ చేయడం, యాక్టింగ్ చేయడం ఇవన్నీ చిన్ననాటి నుంచే మా అమ్మ నాతో చేయించారు. నిజం చెప్పాలంటే నాకు సినిమా అంటే ఇష్టం లేదు. అయినా ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాలు వదిలేయాలని అనుకున్న ప్రతిసారి ఏదో జరుగుతూ ఉంటుంది. ఇకపై సైలెంట్గా సినిమాలు మానేస్తానని అనుకున్న సమయంలో తిరుచిత్రబలం చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడే నాకు ఒక విషయం స్పష్టమైంది. నేను సినిమాలు మానేసినా సినిమా మాత్రం నన్ను వదిలిపెట్టదన్నారు. ఇంకిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళిపోతాను. నాకు సాధారణ జీవితం గడపాలనుంది. నటిగా ఉన్నప్పుడు బయటకు తిరిగే స్వేచ్ఛ, అవకాశం ఉండదు. పార్కులో నడవాలని అనిపించినా అది సాధ్యం కాదు. ట్రావెలింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. పైలట్ అవ్వాలన్నది నా చిన్నప్పటి నుంచి కల. ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు నిత్య. ఇక నిత్య మీనన్ సినిమాల విషయానికి వస్తే తెలుగులో అలా మొదలైంది సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత 180, ఇష్క్, జబర్దస్త్, గుండెజారి గల్లంతైందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఆ అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, ఆ మూవీ, నిన్నలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డిఆర్ హెచ్ఎస్ సహా మరో సినిమాలో నటిస్తున్నారు.